నేను దాన్ని గట్టి గుంజాలనేమో అనుకుంటున్నా. మంచిగా ఉడికింది. ఈ పొంగల్లో ఆ మిరియాలు నవ్వులుతుంటే, ఆ మిరియాల కారం తగులుతుంటే బా. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లు మంచిగా అయితే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా నీకు ఇవాళ ఖతర్నాక్ రాయలసీమ చిత్తూరు స్టైల్ బ్రేక్ఫాస్ట్ దీనికి తీసుకొచ్చిన వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. పాయ ఇడ్లీ ఉంటుంది. ఆ ఇడ్లీ కూడా ఈ హైదరాబాద్ స్టైల్లో లేకపోతే మన ఇంట్లో చేసుకునే స్టైల్లో కాదు, తమిళనాడు ఇంకా చిత్తూరు స్టైల్లో ఉంటుంది. చిచ్చా ఇలా కాడ దొరికే దోశలకు ప్రత్యేకత ఉంది. నువ్వు హైదరాబాద్లో ఏడ తిన్నా కూడా మైదా మిక్సీ ఏంది దోశ వేయరు, కానీ వీళ్ళ కాడ మాత్రం మన ఇంట్లో ఎట్లయితే పిండి పులుస్తుందో స్పాంజీగా అద్దరిపోతాయి దోశలు, మామూలుగా ఉండవు. ఈ చిత్తూరు నైట్ టిఫిన్స్ ఏడు తెలుసా? KPH బిల్లా రమ్య గ్రౌండ్ ఉందా? రమ్య గ్రౌండ్ ముంగల కింద సెల్లార్లు ఉంటది. నడుగురి పోయి నాన్ వెజ్ టిఫిన్స్ వెజ్ టిఫిన్స్ తీసుకొని ఇచ్చి పడేద్దాం దారి. చిత్తూరు నైట్ టిఫిన్స్ లో ఏమేమి తీసుకున్నాము అని అంటే, వెజ్లకి వెళ్ళి కరివేపాకు ఆపం తీసుకున్నాము. నెక్స్ట్ పొంగలు, అంటే మనం తిరుపతి పోయినా కూడా ఇప్పుడు తమిళనాడు కర్ణాటక ఆ ఏరియాలో బాగా ఫేమస్. దానికి ఈ చట్నీ ఈ సాంబారు మంచి కాంబినేషన్. నాన్ వెజ్ కి వచ్చేసరికి ఇడ్లీ విత్ పాయ తీసుకున్నాము. ఈ ఇడ్లీ నార్మల్ ఇడ్లీ కాదు, తమిళనాడు చిత్తూరు ఈ స్టైల్లో ఉండే ఇడ్లీ, బియ్యం పిండితో చేస్తారు ఇడ్లీ, దానికి పాయ ఇస్తారు. నెక్స్ట్ నాటుకోడి చిట్టిగారే తీసుకున్నాము. నెక్స్ట్ చికెన్ చిట్టి దోశ తీసుకున్నాము. నెక్స్ట్ మటన్ తీసుకున్నాము. మా సైడ్ పండగలకే ఆ మటన్ ఇంకా నాన్ వెజ్ కాంబినేషన్ తింటాం. ఆ నాన్ వెజ్ లో మటన్ జబర్దస్త్ కాంబినేషన్. అయితే ఈ నాన్ వెజ్ లో స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఒకవేళ మళ్ళీ కర్రీ అయిపోతే మళ్ళీ గ్రేవీ చేస్తారు, అది అన్లిమిటెడ్, మీరు ఎంతకాలం తినొచ్చు. ఫస్ట్ కరివేపాకు ఆపంతో షురూ చేసి అట్లా మెల్లగా పోదాము. ఈ ఆపం పిండి కూడా స్పెషాలిటీ ఉంది. ముందు రోజే పులుస పెట్టుకొని అందులో వీళ్ళింట్లో తయారు చేసిన కొబ్బరి పాలు వేసి అట్లా చేసుకొని వస్తారు. ఇక్కడ వేసే పెంకులు కూడా ఉన్నాయి. ఆ పెంకులు కూడా దాదాపు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ తరం నుంచి ఉన్న పెంకులు అంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఆపం మాత్రం మస్తు ఫ్లఫీగా వస్తుంది. ఆల్మోస్ట్ హోమ్ మేడ్, ఇంకా వాళ్ళ ఇంట్లో వచ్చి తింటున్నట్టే ఉంటుంది, ఎందుకంటే చేసేది కూడా వాళ్ళ ఇంట్లోనే కాబట్టి. చిత్తూరు నైట్ టిఫిన్స్లో కరివేపాకు ఆపం ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఏమేమి టేస్ట్లో తగిలి చెప్తా. నెయ్యి కరివేపాకు ఆ రెండు టేస్ట్ కలిసినప్పుడు ఒకటి వస్తుంది కదా, జబర్దస్త్ ఉంది. చట్నీ కాదు, ఉట్టిదే తినేస్తాం. ఇది ఒక 3 చట్నీలు ఇస్తారు. వీళ్ళ స్పెషల్ ఉల్లికారం ఒకటి, దాని తర్వాత అల్లం చట్నీ, పల్లి చట్నీ ఇస్తారు. కూర్చోనికి సైడ్కు బెంచీలు వేసారు, అది భలే ఉన్నాయి, నాకు మస్తు నచ్చినాయి ఆ బెంచీలు. అల్లం చట్నీ అదిరిపోయింది, ఉల్లికారం పల్లి చట్నీ. ఉల్లికారం అదిరిపోయింది. అంటే కారం కానీ ఉల్లిగడ్డ కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు. ఎందుకంటే కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువైనా కూడా పచ్చి వాసన ఉంటుంది కదా, అది ఎక్కువ తగులుతుంటుంది. అట్లా కాకుండా కారాన్ని ఆ ఉల్లిగడ్డని మంచిగా బ్యాలెన్స్ చేశారు. నెక్స్ట్ పొంగల్ తిందాం. ఈ పొంగల్లో ఆ మిరియాలు నవ్వులుతుంటే, ఆ మిరియాల కారం తగులుతుంటే బా. పొంగల్ ఏమో ఆ పప్పు అన్నం అంతా ఇట్లా స్మూత్గా ఉంటుంది, ఈ కారం తగిలినప్పుడు భలే అనిపిస్తుంటుంది. సాంబార్ కూడా సాంబార్ మసాలా ఎక్కువ వేసి హెవీ అయితే తిన్నమటే కొన్ని ప్లేసులు. ఇక్కడ మాత్రం ఇట్లా పప్పు తింటాం కదా, గట్ల ఉంటుంది. ఒక మంచి పొంగల్ స్పాట్ కోసం చూస్తే ఈ స్పాట్ మీకు ఖతర్నాక్ ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ తినే సమయం ఆసన్నమైంది. ఒక 3 ఇడ్లీలు ఇస్తారు. ఇడ్లీల ప్రత్యేకత ఏంటంటే రైస్ ఇడ్లీలు ఇవి. మళ్ళీ పాయ అంటే హైదరాబాద్ స్టైల్లో నిహారీ పాయ అనుకోకరి, ఇది మన ఇంట్లో చేసుకునే బొక్కల చారు లెక్క ఉంటుంది. పిండి భలే ఉలిచింది అబ్బా, ఇడ్లీ పిండి.
దీనికి ఈ ఇడ్లీ కానీ చిట్టి దోశ కానీ మంచి కాంబినేషన్. ఇప్పుడు కాలు వరకు నేను దాన్ని గట్టి గుంజాలనేమో అనుకుంటున్నా. మంచి ఉడికింది. ఇడ్లీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్, దానికి పాయ ఇంకా హెల్దీ కాంబినేషను. అయిపోయింది. దీని మూలుగుంటుంది లోపల టేస్ట్ బా వేరే లెవెల్. వెజ్ కాంబో ఉంది ఇక్కడ. ఒక 5 ఐటెంలు అయితేనేమో 100 రూపీసు, లేదు మీకు ఎనీ 3 పిక్ చేసుకుంటే 70 రూపీసు. ఇప్పుడు చిట్టి దోశ చికెన్ తింది 120 రూపాయలు. ఒక 2 దోశలు వస్తాయి. ఈ దోశకు ఒక స్పెషాలిటీ ఉంది. రెగ్యులర్గా ఏవైతే దోశ పనులు ఉంటాయి ఆ దోశ పనుల మీద మైదా మిక్స్ చేసి దోశ వేస్తారు. నాకు అందుకే పెద్దగా నచ్చదు. ఇంకా దీన్ని వేసిన పెంకు ఏదైతే ఉందో ఆ పెంకు దాదాపు 40-50 సంవత్సరాలు అంట. వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ యూజ్ చేసిన పెంకు అలా తరతరాలుగా అట్లా వాళ్ళ ఇంట్లో వస్తుందంట, అట్లే వాడుతారంట. మంచిగా అనిపించింది అది అట్లా చెప్పగానే వాళ్ళు. దోశకు చూడరు మొత్తం బొక్కలు ఎట్లా పడ్డాయి. పిండి మంచిగా పులిచిన పిండి ఇది. ఫ్రెష్నెస్ ఉంది బాగా. చలో ఇప్పుడు వడలు నాటుకోడి తిన్నాం. కోడిని కాల్చిరా తోలుతో. నాకు నాటుకోడిని ఆ తోలుతో తినడం అంటే భలే ఇష్టం. చికెన్ కర్రీకి నాటుకోడికి గ్రేవీ అయితే డిఫరెన్స్ ఉంది. అందులో కొంచెం మసాలా ఎక్కువ బూస్టింగ్ ఉన్నది. ముక్క కడకుంది. ఇప్పుడు నాటుకోడ పారం కూడా అదే బాయిలర్ కూడా అర్థం కాకుండా అయిపోయినాయి కోళ్ళు. ఇప్పుడు ఆజ్కా ఫైనల్ ఐటమ్ పూరి విత్ మటన్. నాకైతే మా ఇంట్లో పండుగ అయింది అని అంటే ఆ రోజు అంటే నెక్స్ట్ రోజు సద్ది పండుగ అంటాం. అంటే ఇదైతే కోళ్ళని యాటలు కోసుకొని తినేది. ఆ రోజు పొద్దుగాల మటను పూరి పక్క. అంటే ఈరోజు కూడా నాకు పండుగలు ఎక్కడే. ఒక 3 పూరీలు వస్తాయి. ఇదైతే లిక్విడ్ ఎక్కువ ఉంది, గ్రేవీ జర నీళ్ళు ఉంది. ఆ 2 ఉన్నంత లేదు, ఇది కొంత తక్కువ ఉంది. కాకపోతే మటన్ టేస్ట్ మంచిగా ఉంది. అంటే ఈ గ్రేవీ వదిలేస్తే ఈ మటన్ ముక్కలది ఉందా, ఈ ముక్కల టేస్ట్ మంచిగా ఉంది. అంటే ఆ యాటకూర అది వాసన వస్తుందా, అది ఉంది మంచిగా. మటన్ చూడరు ఎంత లేత ఉంది, ఆ పింకిష్ కనిపిస్తుంది. చిత్తూరు నాయుడికి ఎందుకు రావాలో చెప్తే నూరి బయట మీరు దోశ ఏడదిన్నా కూడా మైదా పిండి వేసి కలిపిన దోశలే దొరుకుతాయి. ఈ కైండ్ ఆఫ్ దోశలు దొరకవు. నెక్స్ట్ వేసే పెంకు క్యాస్ట్ ఐరన్ జబర్దస్త్ క్వాలిటీది. అది తినడం వల్ల మన బాడీలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది, అదొకటి. నెక్స్ట్ ఆ పాలు చుట్టుపక్కల లేవు. ఈ నాన్ వెజ్ క్వాలిటీ ఇందాక ఆ కోళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అంట. ఆ కోళ్ళు నందూస్ అని ఇక్కలేదు చికెన్ షాప్ ఉందంట, ఆర్డర్ చేస్తారంట. ఆ కోళ్ళని ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచిన కోళ్ళు కాకుండా నార్మల్గా పెరిగిన కోళ్ళు అంట. ఇంకా రైస్ ఇడ్లీలు లేవు ఇటుకెళ్ళి. ఆ రైస్ ఇడ్లీ దొరుకుతుంది ఇక్కడ. కంప్లీట్ రాయలసీమ చిత్తూరు స్టైల్ ఏదైతే బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పొద్దున 7:30 నుంచి 11:30 వరకు, మళ్ళీ సాయంత్రం 6:30 నుంచి 10:30 వరకు. స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉన్నారు వీళ్ళు. దీని అడ్రస్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ రమ్య గ్రౌండ్ ముంగల్నే ఉంటుంది. చిత్తూరు నైట్ టిఫిన్స్ సెల్లార్లు ఉంటుంది, కొంచెం గుర్తించాలి మీరు. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఉరులు వినిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, గట్టి తినూరి, గట్టి ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీగా ఉండి హ్యాపీగా ఉండి మన వీడియోలు చూసుకుంటూ ఉండరు. ఉంటాం మనం ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ.